పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య హోరాహోరీగా పోరు నడుస్తుంది. అయితే జాతీయ పార్టీగా మేము కూడా పోటీలో ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన శివకళ్యాణ్ రెడ్డి తరపున తులసిరెడ్డి, డీసీపీ అధ్యక్షులు విజయ జ్యోతి, ఇక పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఇక పులివెందుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, పులివెందులను 90% అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నెల 12వ తేదీన పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడైనటువంటి ముయ్యిళ్ళ శివకళ్యాణ్ రెడ్డిని పోటీ చేస్తున్నాం. పులివెందుల మండలానికి చెందినటువంటి వివేకవంతులైన ఓటర్ మహాశైలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి హస్తం గుర్తు మీద వేసి శివకళ్యాణ్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎందుకు హస్తం గుర్తు మీద ఓటు వేయాలి, ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఒక్కసారి ఈ మండల ప్రజలు గాని, నియోజకవర్గ ప్రజలు గాని ఆలోచించండి. ఈ మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో సింహభాగం అంటే 100% కాంగ్రెస్ పాలనలోనే జరిగాయి. అటు టీడీపీ గాని, ఇటు వైకాపా గాని వీళ్ళ పాలనలో 10% ఇద్దరు కలిసి జరిగితే 90% కాంగ్రెస్ పాలనలోనే జరిగినాయి.